హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజన శ్రీనివాస్ వ్లాగ్స్. మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వంకాయ పచ్చడి. దానికోసం పెద్ద సైజు వంకాయలు 2 తీసుకోవాలి, ఒక 5-6 పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక 3 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ తీసుకోవాలి. వీటిని మంచిగా నీట్గా కడిగిన తర్వాత వీటన్నింటికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ ఎందుకు అప్లై చేస్తామంటే ఇవి గ్యాస్ మీద డైరెక్ట్ పెట్టి కాలుస్తాం కాబట్టి మాడిపోకుండా ఉండడం కోసం, లోపలి వరకు మంచిగా కుక్ అవ్వడం కోసం దీనికి ముందుగా ఆయిల్ రాసుకోవాలి. వీటన్నింటికి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత వంకాయలకి 4 చోట్ల పెద్దగా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టిన తర్వాత అందులో వెల్లుల్లి, పచ్చిమిర్చి పెట్టాలి. పెట్టిన తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్ పెట్టి మంచిగా కాల్చుకోవాలి, లోపల మొత్తం కుక్ అయ్యే వరకు. ఈ వంకాయ పచ్చడి కట్టెల పొయ్యి నిప్పుల మీద కూడా చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి చేయడం కొంచెం ప్రాసెస్ అనిపిస్తుంది, కానీ డిఫరెంట్ టేస్ట్ని ఎంజాయ్ చేయాలంటే కొంచెం టైం తీసుకొని చేసుకోవాలి. మా బుజ్జి మామూలుగా వంకాయ టమాటా కర్రీ అలా చేస్తే తినడు, కానీ ఇలా వంకాయ పచ్చడి చేస్తే చాలా ఇష్టంగా తింటాడు. దీనిని మిక్సీలో వేసి కూడా చేసుకోవచ్చు. పొయ్యి మీద కాల్చకుండా ఆయిల్ ఏదైనా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఇవి ఫ్రై చేసి జస్ట్ పల్సిస్తూ బరకగా మిక్సీ పట్టి కూడా చేసుకోవచ్చు ఈ చట్నీని. కాకపోతే ఇలా కాల్చి చేస్తే అదొక రకమైన టేస్ట్ ఉంటుంది. మంచిగా ఓపిగ్గా వంకాయని అన్ని సైడ్లు తిప్పుతూ లోపలి దాకా కుక్ అయ్యేదాకా మంచిగా కాల్చుకోవాలి. చూడ్డానికి ఇంత లావుగా ఉన్నా ఇది చాలా లేతగా ఉంది. ఈ వెరైటీయే ఇంత, ఇంకా పెద్దగా కూడా కాస్తాయి ఈ రకం వంకాయలు. కర్రీకి అయితే ఒక్క వంకాయ సరిపోతుంది, ఒక 2-3 మెంబర్స్కి. టమాటా ఆలు కాంబినేషన్లో చేసుకుంటే. వంకాయ పూర్ణం చేసుకోవాలంటే మాత్రం ఈ రకం వంకాయలు పనికిరావు. బ్లాక్ కలర్ వంకాయలు చిన్నవి తీసుకుంటే పూర్ణం చాలా బాగొస్తుంది. వైట్ కలర్ వంకాయలు కర్రీకే బాగుంటాయి, పూర్ణంకి అవి అస్సలు టేస్ట్ బాగోవు అనిపిస్తుంది నాకు. వంకాయలు కాల్చి పక్కన పెట్టుకోవాలి చల్లారేదాకా. తర్వాత ఈ టమాటాలు, పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కాల్చుకోవాలి మంచిగా. పచ్చిమిర్చిని ఇలా కాల్చి పచ్చి పులుసు చేస్తారు, అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు వంకాయ పచ్చడి కాంబినేషన్కి పచ్చి పులుసు చేశాను. ఈ రెండింటి కాంబినేషన్ అయితే అద్దిరిపోయింది అసలు. ఇవన్నీ చల్లారిన తర్వాత ఇలా పొట్టంతా తీసేయాలి. కొంచెం కూడా బ్లాక్ కలర్ది లేకుండా నీట్గా తీయాలి, లేదంటే ఇది మాడు వాసన వస్తుంది పచ్చడి అంతా. అందుకే నీట్గా తీయాలి. మా బుజ్జి ఓపిగ్గా నీట్గా తొక్కంతా తీసేస్తున్నాడు. ఇలా తొక్కంతా తీసేసిన తర్వాత ఇక్కడ పై భాగాన్ని ఇలా కట్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పల్సిస్తూ బరకగా మిక్సీ చేసుకోవచ్చు. కాకపోతే స్మాషర్తో స్మాష్ చేస్తూ చేత్తో మెదుపుతూ చేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. మేమైతే చేత్తో మెదుపుతూనే చేస్తున్నాము. ఇలా మంచిగా అన్నీ కలిసిపోయేలాగా చేత్తో బాగా మెదపాలి, మెదిపితే ఇలా తయారవుతుంది పచ్చడి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిలో కొత్తిమీర కూడా వేసి కలిపి ఆ తర్వాత చిన్న పోపు పెట్టుకోవాలి. కొంచెం పోపు పెట్టుకున్న తర్వాత పైనుంచి పచ్చి ఆనియన్స్ వేస్తే టేస్టీ వంకాయ కాల్చిన పచ్చడి రెడీ అవుతుంది. దీనికి కాంబినేషన్ పచ్చి పులుసుతో అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చిన కాంబినేషన్లో ట్రై చేయొచ్చు ఈ వంకాయ పచ్చడి.
ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వంకాయ కాల్చిన పచ్చడిని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీ సృజన శ్రీనివాస్ వ్లాగ్స్.